పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని మగలారా వరదూతలైన 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 నిన్వాని పగలారా పరిశుద్ధ పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిన్ను నమలగుది నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని పగలారా పరిశుద్ధ మధునాత్మ పరమోనిడునాత్మ పరిశుద్ధ మధునాత్మ పరమోనిడునాత్మ పరమానంద ప్రేమ బాతులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ బాతులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని పగలారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని బాప్తిసానికి మనము ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మీరిద్దరు ముందుకు రండి రండి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మన మధ్యలో స్వరూపక చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యము చూడాలి అన్నా, పరలోక రాజ్యం చేరుకోవాలి అన్నా మొట్టమొదటి యేసు ప్రభు వారు పెట్టిన రూల్ ఏంటి అని అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు పరలోక రాజ్యము చేరుకోలేడు. క్రొత్తగా జన్మించడము అంటే బాప్తిస్మము తీసుకోవడం. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారే దేవుని రాజ్యంకు వారసులు, అర్హులు. ఈ సమయము ఈ ఉదయకాల వేళలో ఇదిగో మనోజు, అదేవిధంగా మోజెస్ బ్రదర్ ఇరుగురు కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుచు ఉండగా, మనందరం వారి భవిష్యత్తు కొరకు వారు సరైన విధముగా జీవించి దేవుని రాజ్యానికి వారసులవుటకు సంఘముగా, కుటుంబముగా మనం ఇక్కడ కూడి ఉన్నాము. దేవుడు ఆ కుమారులకు అట్టి కృప దయచేయనట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధానంలో కళ్ళు వంచి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఇరుగురి కొరకు, బాప్తిజం తీసుకున్న దైవజనుని కొరకు, అదేవిధంగా బాప్తిజం కొరకు సిద్ధపాటు చేసిన నీటి కొరకు,
మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే మధుకర్ బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, మా దేవ, మా తండ్రి యేసయ్య, బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా, మరి బాప్తిసమైనటువంటి కార్యక్రమంలో తండ్రి నేను పాలి భాగస్థమైనందుకు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రభువా, మరి మోజస్ బొల్లం నాయన, మరి పాకాల మనోజ్ కూడా తండ్రి ఈరోజు బాప్తిసం కొరకు సిద్ధపడి ఉన్నారు తండ్రి. మా ప్రభువా, మరి వీరి ఎడల తండ్రి ఎట్టి పాపం ఉన్న తండ్రి మీరు తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ కార్యము ద్వారా తండ్రి మిమ్మల్ని నైనా వెంబడించుటకు తండ్రి, మరి మీ ద్వారా తండ్రి వాళ్ళు బలపడుటకు వాళ్ళ జీవితాల్లో తండ్రి మీరు గొప్ప కార్యాలు మీరు దయచేయమని మా ప్రభువా, ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండి నిలువని తండ్రి ఇటు యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. నాతో నన్ను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ స్థలంలో చేరి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇక్కడికి ఎందు నిమిత్తమై వచ్చుంటున్నామని బాగుగా తెలుసు. దయగల తండ్రి, ఇదిగో మన జీవనంలో మోసిన వల్ల ప్రభువా బాప్తిస్మకు సిద్ధపరిచి ఉంటున్నారు వల్ల ప్రభువా, వారు కొత్తగా జన్మిస్తేనే కానీ ఇది దేవుని రాజ్యం చేరని లేఖనం చెప్పించున్నావు. అవును మా ప్రభువా, అవి వారు ఇంతవరకు చేసిన క్రియలను మాని వల్ల ప్రభా మరి మారు మనసు పొంది దయగల తండ్రి నీ రాజ్యంలో చేరుడుకు అనుగ్రహించుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, నూతన హృదయాన్ని నూతన ఆలోచన వల్ల ప్రభావ వారిలో పుట్టించినట్టు దయచేయం. ఈ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించుకుని నడుచుకుంటున్నాం. దయగల తండ్రి, ఇదిగో మరి దైవజనుడు బాప్తిసం తీస్తుండగా నువ్వు తోడుగా ఉండి నడిపించమని వచ్చిన బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశ్రయించమని మా ప్రభువైన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మనం తల్లు వంచినట్లయితే స్వరూపక ప్రార్థన చేస్తాం. స్తోత్రం పరిశుద్ధ నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ కార్యక్రమం అంతటినీ మీకు తండ్రి అప్పచెప్పుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. మనోజును మోజస్ని మీరు దీవించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా ప్రభువా, నిన్ను అనుసరించి నడుచుటకున్నాయి తండ్రి, నీ కృపలో ఎదుగుటకున్న ప్రభువా నీ కృప సహాయం ఉంచమని అడుగుతున్నాను అయ్యా. నా తండ్రి, ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ నీ రాజ్యం చేరనని లేఖనం ప్రకారం ప్రభువా ఆ బిడ్డలను బాప్తిసము పొంది నీ యందు మారు మనసు కలిగి నా తండ్రి నాయన నీ యందు జీవించుటకు నీ కృప చూపిన విధానం నాకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అదేవిధంగా నవ్య సిస్టర్ ప్రార్థన చేస్తాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి. పోయిన వారం నుంచి ఈ వారం శుభాకాంక్షలు కాచినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. ఈరోజు నా తండ్రి తమ్ముడు మరియు లడ్డు మోజెస్ ఇద్దరు కూడా నా తండ్రి మీ అందు విశ్వాసం కలిగి బాప్తిజం కొరకు సిద్ధపడి ఉన్నారు తండ్రి. వారు బాప్తిజం తీసుకుంటున్నా వారికి తోడైందని తండ్రి. వారు ఇంకా ముందు నా తండ్రి నీకు సాక్షులుగా నీ కొరకు దీవించి బిడ్డలుగా వారిని ఉంచుకోమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించుకుని బాప్తిజం తీస్తుండగా మీరు అన్న కూడా తోడండి మని, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నా జరడైన యేసు తండ్రి.